హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ అండ్ ఫుడ్ హబ్. ఈ యొక్క వీడియోలో మన ఫౌండర్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఏంటి మళ్ళీ జీరో నుంచి నెక్స్ట్ చాప్టర్ అంటున్నారు కదా, నెక్స్ట్ ఫేజ్ అంటున్నారు కదా, అది జీరో నుంచి స్టార్ట్ అవుతుందా? ఇది జీరో నుంచి ఒకవేళ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే చాలా టైం పడుతుంది కదా అని చాలా మంది చాలా రకాలుగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎనబడి చూడండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి చూడండి. సో మనం జీరో నుంచి స్టార్ట్ చేసామా అంటే అది ఖచ్చితంగా కాదని నాకు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మనకు ఆల్రెడీ 14 lakh పీపుల్ మన టీం మొత్తం ఉంది. సో కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ థింగ్ వచ్చేసరికి మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కంప్లీట్గా నో ప్రొడక్ట్ నో సర్వీస్ ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి ఆల్రెడీ అడ్వాంటేజ్ అంటే మనకి బెనిఫిట్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అప్పుడు అంటే లైక్ మీరు అనుకునే విధంగా జీరో నుంచి స్టార్ట్ అవుతాం అనేది కావచ్చు, లేకపోతే మనకి ప్రొడక్ట్ రెవెన్యూ వాట్ ఎవర్ ఏదైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రతిదానికి బిల్డ్ చేసుకొని మనం మళ్ళీ అంతా క్రియేట్ చేసుకోవాలేమో అనుకుంటున్నారేమో. సో అది కూడా కాదు. సో మనకి ఆ రెండు విషయాలు క్లారిటీ వచ్చేసింది. సో మీరు ఇంకా ఏమైనా క్లారిటీ రాని విషయాలు ఏమైనా అనుకుంటే జస్ట్ కింద కామెంట్ అయితే చేసేయండి. దాని యొక్క ఆన్సర్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ 14 మిలియన్ 1 మిలియన్ లైక్ 1.4 మిలియన్ పీపుల్ ఎవరైతే మన ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరూ టీం ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎందుకు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసాం, జీరో నుంచి స్టార్ట్ చేసాం. సో కంప్లీట్గా ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యే అంటే అక్కడ అవకాశాలు తక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన ఫౌండర్స్ అంతా టీం, ఇంత పెద్ద టీంలో మనకి ఎటు నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మనకి రెవెన్యూ అనేది అంటే జీరో నుంచి కాకుండా వేరే నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఫేజ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి మిస్టర్ యాష్ ముఫారే కొన్ని క్లారిటీ అయితే ఇచ్చారు, ఇంకొన్ని క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అండ్ ఈ రెవెన్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ మనకి ఎప్పుడు లాంచింగ్ అనేది ఇవన్నీ కూడా అంటే త్వరలోగా కొద్దిగా మనకి యాష్ ముఫారే సార్ రివీల్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు తెలియాలి అనుకున్నప్పుడు ఆయన ముందుకు వచ్చి చెప్తారనమాట. సో ఈ అతి త్వరలో మనకు తెలియచేస్తారేమో నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ అయితే చేసేసండి. సో థింగ్ ఏంటంటే మనకి ఇన్ని డేస్ ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఇంకా ఇప్పటికి చాలా టైం ఇచ్చాం, ఇంకెంత టైం తీసుకుంటారు, మిస్టర్ యాష్ ముఫారే సార్ వర్క్ చేస్తున్నారు లేదా అనేది. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ప్రతిసారి మనకి యాష్ ముఫారే సార్ గారు ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక పాపప్ అయితే రావడం జరిగింది. సో అదే విధంగా మనకి యాష్ ముఫారే సార్ గారు ఒకవేళ మనకి తెలియాలి అనుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఖచ్చితంగా మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సో ఇంకా ఎంత టైం ఇవ్వాలి అంటే అఫ్ కోర్స్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ మనకి నెక్స్ట్ July 7th వరకు అంటే లైక్ నెక్స్ట్ హియరింగ్ అంతవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే మిస్టర్ యాష్ ముఫారే ఎప్పుడైనా ముందుకు రావచ్చు, ఎప్పుడైనా ఆ విషయాలు మనతో షేర్ చేసుకోవచ్చు. సో అంతకుముందే మీరు మీ ఓన్గా డెసిషన్ తీసేసుకొని అట్ ది సేమ్ టైం మీ ఓన్గా వేరే థాట్స్ పెట్టుకుంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అండ్ చాయిసెస్ యువర్స్ అనమాట. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, అంటే కొద్దిగా మనకి స్టఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంది. అట్ ది సేమ్ టైమ్ మనకి సక్సెస్ రేషియో అనేది పెరుగుతుంది. కాబట్టి మనకి మిస్టర్ యాష్ ముఫారే విన్నింగ్ అనే పాపప్ అయితే పెట్టడం జరిగింది. అంటే బికాస్ ఆఫ్ ఆయన చేసే వర్క్ లో ఆయనకి సక్సెస్ రేషియో పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెరుగుతుందని మనకి విన్నింగ్ పాపప్ అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి నిన్న రీసెంట్ గా గుర్స్మిత్ దిలాన్ కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. సో మై ప్రౌడ్ ఫౌండర్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసేసేయండి. సో ఇది రాదు అనుకునే వాళ్ళ గురించి నేను ఇంకా వేరే మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు అని వస్తుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి స్ట్రాంగ్ గా అండ్ లాయల్టీతో ఉన్నారని నాకు తెలుసు. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ OES అప్పుడప్పుడు లాగిన్ చేస్తుండండి. ఇఫ్ ఇన్ కేస్ మేము మా యూట్యూబర్స్ కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా ఎల్జీ లీడర్స్ కావచ్చు ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కూడా మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడో దొరుకుతుందంటే OES లో జరుగుతుంది అనమాట. మిస్టర్ యాష్ ముఫారే డైరెక్ట్ గా పాపప్ అనేది అక్కడే మెన్షన్ చేస్తారనమాట. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ OES. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్